కోటి మంది మహిళలను కోటీశ్వరరాల చేస్తామని అంటున్న అడవి బిడ్డ మహిళా మంత్రి సీతక్కకు లగశర్ల తిప్పలు పడుతున్న గిరిజన బాధితులు కనిపిస్తలేరా? 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు అన్నట్టు అధికారం వచ్చినాక మొత్తం మారిపోయినట్టే ఉన్నదా అంటే ఏమో మరి అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పరి. అడవి బిడ్డలకు ఆపద వస్తే రాళ్ళు రప్పలని ఓర్పాటు లేకుండా కొండలు కోనలు వాగులు వంకలు లెక్క చేయకుండా గిరిజన తండాలకు గూడాలకు పోయి బువ్వ పొట్లాల కాడ నుంచి బిస్కెట్ల పాకెట్ల దాకా వంచిపెట్టి అడవి బిడ్డలతోని ఆడిపాడి వాళ్ళ ఆనందంలోనే తన ఆనందం దేవులాడుకునేంత పెద్ద మనసు సీతక్కకు ఉన్నదే అంటారు. ఆమె అట్లా సేవలు చేసే వీడియోలు కూడా సోషల్ మీడియాలో అట్లనే వైరల్ అవుతాయి. అడవి బిడ్డల కాళ్లకు ముళ్ళు దిగి నొప్పి వస్తే ఆ నొప్పి తనకే వచ్చినంత బాధపడే అంత మంచి సేవకురాలు మంత్రి కాగానే మారిపోయిందా? రాష్ట్రంలో గిరిజన మహిళలను పోలీసులు తాకరాని చోట దాక్కుంటా ముట్టరాని చోట ముట్టుకుంటా కొట్టరాని తావుల దెబ్బలు కొడుతుండ్రని పోలీసులు వాళ్ళ ఊర్లకు వస్తుండ్రని ఎరుకైతే చాలు ఎస్టీ మహిళలు పోయి యువసం భూముల్లా తలదాచుకుంటున్నామని తొడల మీద కొట్టిన గాయాలు కూడా చూపెట్టుకుంటా గోడు ఎల్లబోసుకుంటుంటే ఆ అడవి బిడ్డల ఆర్తనాదాలు సీతక్క శివుల దాకా పోతలేవా? గిరిజన బిడ్డల మీద అక్రమ కేసులు పెడుతుండ్రని అనగారిన వర్గాల తరపున పోరాటం చేస్తున్నామనేటోళ్ళు పోరుబాట పడుతుంటే ఆ ముచ్చట మంత్రి గారి దాకా పోతలేదా? లగశర్ల ఫార్మా కంపెనీ బాధితులు పోయి ఢిల్లీ మానవ హక్కుల కమిషన్కు వినతి పత్రం ఇచ్చిర్రు. రాష్ట్రంలో వారం దినాల సంధి గిరిజనులలోని ఇంత నడుస్తున్నా ఎందుకు సప్పుడు చేస్తలేదు? షెయి సర్కారు పాపాన అడవి బిడ్డలు దినమో గండంగా బతుకుతుంటే ఎందుకు స్పందిస్తలేదో? ఓ సీతక్క, పాలకులం కాదు సేవకులం అని చెప్పుకునే మీ షెయి పార్టీలతోని ఎస్టీ బిడ్డలకు రామగోసున్నదట. అడవి బిడ్డ అయినా మీరు ఆడదాకా పోయి అరుచుకోకపోయిర్రు మేడం అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.